గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో సేవా తత్పరుడు, కరోనా టైంలో కుటుంబాలు సైతం లెక్క చేయకపోయిన తనదంటూ పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం అందించినటువంటి సేవా తత్పరుడు శ్రీ తలాటం హరీష్. మరి హరీష్ గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు హరీష్ గారు? బాగున్నాను సార్. నిజంగా కరోనా టైంలో కుటుంబాలన్నీ కూడా దూరం అయిపోయి చిన్న భిన్నమైపోయే టైంలో నిజంగా మీరు తీసుకున్న పాత్ర ఏదైతే ఉందో, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి క్వారంటైన్లో భోజనాలు ఇవ్వటం, క్వాలిటీ భోజనాలు, పౌష్టికాహారం ఇవ్వడంలో మీరు సక్సెస్ అయ్యారు. అసలు ఆ టైంలో ఏం జరిగింది, మీ భావన ఏంటి, మీ పడ బాధ ఏంటంటే ఏం చెప్తారు? ఇది సెకండ్ వేవ్ లో 21 లో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ప్రేమ్ అని బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన కాలం చేశారు. అలాగే మా రెండో మావయ్య గారు సత్యమావయ్య గారు కూడా కాలం చేశారు హైదరాబాద్ లో. ఆ వేళ ఏప్రిల్ 27 అంటే రోజులో బయటికి రానకు కూడా ఎవరు ఉండలేదు. అసలు క్వారంటైన్ లో మీ కాకినాడ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా మీకు. ఎవ్వరికి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి వండుకోవాలని పరిస్థితి ఉంది. అందరూ చాలా ఆ గాలికి ఇబ్బందులు చాలా మంది పడేవారు. మాకు ఇంతమంది ఆకలిగా చాలా మంది చూస్తుంటే ఎవరి ఇంట్లోనూ వండుకోలేని పరిస్థితి ఉంది. నేను ఆ రోజు ఎలాగని ఈ రోజు ఎంత ఉంది, ఏం చేస్తాం మనం, ఏదో వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి అంటే బయటకు వచ్చేవాళ్ళు లేరు. నా ఫ్రెండ్ పట్టాభిరామయ్య అని ఫోన్ చేశాను. పట్టాభి అతను కూడా ఫస్ట్ వేలో అతను కరోనా వచ్చింది. పట్టాభి ఇలాగా నాకు కరోనాలో అందరికి ఇంటికి వెళ్ళి భోజనం పెట్టాలని ఉందరా, మరి మనం అందరూ చాలా మంది వండుకోలేని పరిస్థితి ఉందరా, నాకు కొన్ని మంది ఫోన్ చేస్తున్నారా అంటే అతను కూడా నేను వస్తానని అతను ముందు నాకు చెప్పాడు. తర్వాత గోవింద్ అని ఒక అబ్బాయి, తర్వాత మురళీ గారు, తర్వాత ప్రసాద్, ఇలాగా రాజేష్, వీళ్ళందరూ నేను చేస్తాను ముందుకు వచ్చారు. అలా ఆ రోజున ఏప్రిల్ 27-21 ఇయర్ మన 2021లో ఎవరు బయటికి రాని రోజుల్లో మేము వెంటనే స్టార్ట్ చేసి మేము హరీష్ సేవాక అని పెట్టి 4 ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఎవరికైనా సరే క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరికి మేము వచ్చి భోజనం మీకు ఇస్తామని నేను వాట్సాప్లో పెట్టడంతో ఫస్ట్ రోజు మాకు ఒక 27 మెంబర్స్ వచ్చారు. వారికి మేము ఏం చేసాం, సుబ్బయ్య హోటల్లో ఫుడ్ ఒక ప్యాకెట్ 130 రూపీస్కి మాట్లాడి ఫస్ట్ 27 మెంబర్స్కి ఇచ్చాం. నెక్స్ట్ గ్రాడ్యువల్గా 51 అయ్యారు. తర్వాత చాలామంది జనాల్లో ఎక్కువగా వెళ్ళి తర్వాత నెక్స్ట్ 180 మెంబర్స్ వచ్చేసారు. 4 డేస్లోనే అందరింటికి వెళ్ళటం. ఎక్కడంటే మీకు మాధవపట్నం, పెనుగుదురు, వలసపాకల, జస్ట్ ఇంకా మనం జగన్నాథపురం చాలా మంది అసలు పరిస్థితులుగా వాళ్ళకి గర్భిణీలకి మొత్తం ఎవరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఈక్వల్ అని యూఎస్లో ఉన్న పేరెంట్స్ కి ఇక్కడ పేరెంట్స్ పాపం పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు ఇద్దరు మా అమ్మగారికి మా నాన్నగారికి భోజనం పెట్టండి సార్ ప్లీజ్ అంటే వాళ్ళందరికి కూడా మేము అందరింటికి గాంధీనగర్, రామారాపేట మేము తిరగని ఏరియా లేదు. మేము 10 కిలోమీటర్స్ లో అందరికి సర్వీస్ చేసాం. మేము మా ఊళ్ళు కూడా ఎవరికి 10 మెంబర్స్ మేము సర్వీస్ చేసినప్పుడు ఎవరికి కరోనా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఆ రోజున బయటికి రావడం చాలా ప్రమాదం. ఇలాగా కొన్ని వ్యవస్థలు ఎవరైనా చేస్తారేమో నేను చాలా ఎదురు చూశాను. ఎవరో చేయలేదు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట పెడతాం కానీ ఎవరి ఇంటికి వెళ్ళి క్వారంటైన్లో ఉన్న మనిషి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే నా దగ్గర అందరినీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తాను, నేను ఏ వార్డులో ఉన్న వాళ్ళు ఆ వార్డు చేయండి అన్నాను. ఎవరు చేయలేదు. నేను ఆ రోజు నా దగ్గర 50 లక్షల రూపాయలు ఉంది. ఉన్న దాంట్లో ఏమో కరోనా వస్తే 50 లక్షలు అయిపోద్దాం ఉంటుంది అనుకుని నేను ఆ 50 లక్షలు మాత్రం ఎంతైనా చేద్దామని మనం రోజుకి అలా 500 నుంచి అలాగా గ్యాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. నిజంగా మేము పెట్టిన సర్వీస్ మెయిన్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది సర్వీస్ వాళ్ళు చేయటం వల్ల నేను డబ్బు ఖర్చు పెట్టాను, వాళ్ళు ప్రాణాలు తెగించి చేశారు. నిజంగా మేము చేసినట్లుగా హరీష్ టీం చేసినట్టుగా ఆంధ్రాలో ఎవరు చేయలేదని నా ఉద్దేశం. ఎందుకంటే కాకినాడలోనే కాదు ఆంధ్రాలో కూడా. ఎందుకంటే ఆ రోజు నేను ఇంటర్వ్యూకి నన్ను చాలా మంది అడిగారు, ఏ పేపర్ అయినా సరే పేపర్ కూడా ఇంటర్వ్యూ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చే స్థితిలో లేరు. అవేళ ఎవరు ఎక్కడికి పోతున్నారో ఎవరు ఎలా పోతున్నారో తెలియదు. నాకు 500 మందిలో ఒక రోజుకి 2-2 తగ్గిపోయేవారు. మాకు వీళ్ళందరికీ 13 రోజులు ఇచ్చేవాడి మేము భోజనాలు. అంటే 13 రోజులు వాళ్ళు రికవర్ అయిపోతారు. ఆ 13 రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా వాళ్ళకి అలా కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ మాకు జూలై 27కి మొత్తం 2 మెంబర్స్ వచ్చారు. ఆ రోజు నిజంగా మా జీవితంలో ఏదైనా మంచి సర్వీస్ అనేది ఉంటే కరోనాకి మా ఫ్రెండ్స్ అందరికీ నేను చేతులెత్తి ఎప్పుడు చెప్తుంటాను. కరోనాలో మేము సర్వీస్ మాత్రం నిజంగా ఇప్పుడు మన పెళ్లిళ్ళలోని వాటిలోని చేసాము, ఇంతమంది భోజనం పెట్టామన్న కాకుండా ఏ రోజైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు భోజనం పెట్టినప్పుడైతే నాకు వాల్యూ. అందుకని నాకు ఇలాంటి ఫంక్షన్లు వాటికి పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టను. నిజంగా ఆ రోజున ఎంతమంది చేశారు అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఏమీ చేయలేదంటే
బయటకు వచ్చి చేయలేకపోయారు. పాపం పరిస్థితులు అందరూ భయపడిపోయారండి. అందరూ భయపడేవారు. ఎందుకంటే బయటకు వచ్చే మనిషి ఎవరైనా ఒక కొన్ని సత్యం సేవలు వచ్చారు ఇంకోటి చేశారు ఇంకోటి ఇద్దరికి ఎఫెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ మానేసేవారు. నా దగ్గరికి చాలా మంది ఫోన్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా 13 రోజులు చేసిన వాళ్ళు కూడా నా దగ్గర 20 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 30 రోజులు ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. వరుసపాకలు అన్ని అడ్రస్ టు అడ్రస్ అన్ని మాకు వాట్సాప్ లో పెట్టేవారు. మేము రెగ్యులర్ గా మా టీం అందరూ ఒక్కొక్క ఏరియా పంచుకున్నాం. నిజంగా అంత సర్వీస్ చేసినందుకు నాకు ఎప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎప్పుడు నేను కుదురుతూ ఉంటాను నేను. సార్ ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్లో మరుగుదొడ్లు లేక అక్కడ ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు కానివ్వండి, డాక్టర్స్ ఎక్కువ అక్కడ వస్తుంటారు. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అటువంటి తరుణంలో మీరు కొన్ని లక్షలు వెచ్చించి అక్కడ మరుగుదొడ్లు అనేది మీరు ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన మీ స్పందన సార్? సార్ ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజీలో మా క్రికెట్ నేను అసోసియేషన్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ చేశానండి. యాక్చువల్గా అయితే మాకు క్రికెట్ అసోసియేషన్ లో చెయ్యాలంటే మాకు ఈసీ మీటింగ్ పెట్టుకుని దానికి అప్రూవల్ తీసుకుని చెయ్యాలి. దానివల్ల మాకు అంత ఆ సబ్జెక్టు అభిది కాదు. మా దాంట్లో కూడా లేడీస్ కూడా క్రికెట్ ఆడేవారు. మెయిన్ వాకర్స్ పెద్దవారు అందరూ వచ్చేవారు. లేడీస్ వాకర్స్ కి ఏదన్నా అర్జెంట్ అయితే పాపం వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవారు, టాయిలెట్స్ లేవని. దాని ఉద్దేశంతో నేను ఒకసారి అప్పుడు మనకి లైఫ్ లైన్ బాజీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు అయిన బాబుజీ గారు, మెయిన్ స్వచ్ఛన్ రాజు గారు ఏమంటే బాత్రూమ్స్ నేను కట్టిస్తాను, నేనే ముందుకు వచ్చాను. ఫోన్ చేసి వాళ్ళు ఇస్తాన్నారు, అది లేట్ అవ్వడం వల్ల నేనే కట్టిస్తాను. ఎందుకంటే మా దాంట్లో లేడీస్ క్రికెటర్స్ వస్తున్నారు, వాళ్ళకి డ్రెస్ చేంజ్ కూడా లేదు. పెద్ద పెద్ద మన కలెక్టర్ గారు మ్యాచెస్ ఆడతారు, ఎస్పీ గారు మ్యాచెస్ ఆడుతున్నారు, ఎవరికి కొన్ని ఫెసిలిటీస్ లేదండి అని నేను బాబ్జీ గారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి నా సొంతంగా నేను వెళ్ళి నేను పర్మిషన్ తీసుకుని ఒక 2 months లో చేయించాను. ఎందుకంటే లేడీస్ కూడా సెపరేట్ గా డ్రెస్ చేంజ్ ఉండాలి. ఎందుకంటే మనం ఈ రోజున పెద్దవారు వాకింగ్ వస్తారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటది, ఎక్కడికి టాయిలెట్కి వెళ్తారు, అది ఆ ఇబ్బందితో నేను ఓన్లీ మహిళలను ఉద్దేశించి మాకి మహిళా క్రికెటర్స్ కి ఉద్దేశించి వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ లేకపోవడం అనేది నేను వెంటనే నా సొంతంగానే చేయించాను. దేనితో ఎవరితోనే కాదు, నా సొంత ఖర్చులతోనే చేయించాను. అది నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే నేను అలాంటి ఫెసిలిటీ లేకపోతే గ్రౌండ్ లో చాలా ప్రాబ్లం అండి. సార్ ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీలో కేవలం వాకర్స్, అదేవిధంగా డాక్టర్స్ వాళ్ళు వస్తుంటారు. కానీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మాత్రం రోజుకి కొన్ని 100 మంది వాకింగ్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా స్టేడియం చాలా మంది వస్తారు. అక్కడ కూడా మరుగుదొడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే అత్యంత వైభవపేతంగా అంత నీట్ గా అంటే మంచి వాష్రూమ్స్ అక్కడ హరీష్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? అది ఒకసారి పేపర్స్ లో వచ్చింది. మన కొత్తగా వచ్చిన అప్పుల్లో మన డిఎస్టో శ్రీనివాస్ గారు నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఈ బాత్రూమ్స్ అయ్యి లేవు, అవన్నీ బాత్రూమ్స్ ఏంటంటే నిరుపయోగంగా పడిపోయి అవన్నీ ఇంకా వేస్ట్ గా అయిపోయిందండి. అది దగ్గర 10 years నుంచి లేదు. నేను అక్కడ పెద్దవారు అందరూ చాలా మంది వాకింగ్ వస్తూ ఉంటారు. నేను ఇక్కడ స్కూల్ పిల్లలకి అని కాలేజీ పిల్లలకి కానీ చాలా మంది ఒక 200 members 300 members రోజు గేమ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు టాయిలెట్స్ లేకపోతే జెంట్స్ అయితే పిల్లలైనా ఇబ్బందే, జెంట్స్కైనా ఇబ్బందే, కానీ ఆడపిల్లలు చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి చాలా మంది కుర్రోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ చేస్తారనే ఉద్దేశంతో వెంటనే స్పందించి సార్ నేను చేస్తానులేండి, ఎప్పుడు అవుతుంది అంటే మళ్ళీ నేను కొంచెం టైం పడుతుందండి హరీష్ గారు అన్నారు ఆయన. వెంటనే నేను చేస్తానని అది ఒక 1 month లో చేయించానండి. అది ఎందుకంటే మోటార్ దగ్గర నుంచి మళ్ళీ లేడీస్కి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ ఏమైనా మన స్టేడియం పై నుంచి ఎవరైనా చూస్తే లేడీస్ టాయిలెట్ మన మామూలుగా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏదైనా మళ్ళీ గోడ కట్టించి వాళ్ళకి వివరంగా గోడ కూడా కట్టించి లేడీస్కి మళ్ళీ ఓన్లీ డ్రెస్ చేంజింగ్ ఒక రూమ్, టాయిలెట్స్కి 2 rooms, జెంట్స్కి ఒక రూమ్స్, మళ్ళీ అవుట్ సైడ్ కూడా చేయించి, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మోటార్ వేయించి, ఎందుకంటే అక్కడ అంతమంది రోజుకు 2000 మంది వస్తారండి. వాళ్ళకి మెయిన్ లేడీస్లు పిల్లలు చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి అక్కడ సదుపాయం లేకపోతే నా వంతుగా అది మాత్రం వెంటనే చేయించాను. 1 month లో చేయించాను. అది చాలా అది అంటే మెయిన్ ఆ పాయింట్ లో కాకినాడలో అంత స్పోర్ట్స్ ఉన్న పిల్లలు డ్రెస్ రూమ్ లేకపోతే ఎలాగంటే పెద్దవారు వస్తారు, కొంచెం షుగర్ పేషెంట్ అని ఎవరైనా సరే అర్జెంట్ అయితే ఏం చేస్తారు, పరిగెడేస్తున్నారు. నేను చూసాను మార్నింగ్ వెళ్ళేవాళ్ళు. వెంటనే నిర్ణయం తీసుకుని వెంటనే చేయించానండి. అది సార్ ఇప్పుడు సరే స్పోర్ట్స్ అథారిటీలో ఆర్ఎంసీలో చేయించారో అర్థమంది, కొన్ని లక్షలు వెచ్చించి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ఇప్పుడు జేఎన్టీయూ దగ్గర ఏదైతే ఎదుర్కొంటా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అప్పట్లో కొన్ని 100 మంది వచ్చేవారు, 1000 మంది వచ్చేవారు. వాళ్ళకి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఏంటి ఆ ప్లానింగ్? అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ గారు నాకు తెలుసండి. ఆ వస్తే ఇలాగా హరీష్ గారు ఇలాగా మీరు కొంచెం టాయిలెట్స్ చేయించాలన్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కదండి, గవర్నమెంట్దే కదా అన్నాను. నేనంటే లేదండి, చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తూ ఉంటారండి, వాళ్ళకి టాయిలెట్స్ ఏమి లేవండి అంటే యాక్చువల్గా దానికి మోటార్ కూడా లేదు, ట్యాంకు లేదు, ఏమీ లేదు, అసలు వాటర్ ఫెసిలిటీ లేదు.
వెంటనే నేను ఆయన అడిగిన వెంటనే వీళ్ళు ఎక్కడ మీరేం చేస్తారంటే పక్కన ఉన్న ఐటీఐకి వెళ్తామండి, కొంచెం వాటర్ ఫెసిలిటీ లేదు అంటే, మరి బిల్డింగ్ కట్టినప్పుడు మరి లేదంటే అక్కడ వారు వచ్చారు తప్ప బిల్డింగ్ గురించి వారికి తెలియదు కదా, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో స్టాఫ్కి తెలియదు కదా. వెంటనే నేను అది కూడా 1 monthలోనే మనకి చుట్టుపక్కల నుంచి వస్తున్న ఆడవారికి నేను వాళ్ళ టాయిలెట్స్ మోటార్ అన్ని కొత్తగా చేయించేది, అది కూడా ఒక 1 monthలో చేయించండి. ఎందుకంటే మనల్ని అడిగితే చేయటమే మన పని, అది ఎక్కడ అవసరం ఎక్కడన్నా మెయిన్ గోకవారి నుంచి కూడా వస్తూ ఉంటారు. మన ఈస్ట్ గోదావరి అంతా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఇప్పుడు చేంజ్ అయింది, కానీ మన అందరూ అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళకి కూడా ఇబ్బందే కదండి, అది దాని గురించి చేయించవలసి వచ్చింది. సార్ మేము మీకు ఇంటర్వ్యూ చేయడం గల కారణం ఏంటంటే, ఏ రోడ్డు వైపు వెళ్ళినా, ఏ సందులో చూసినా బడ్డీ కొట్టు రూపంలోనో, బిల్డింగ్ రూపంలోనో, గుడి రూపంలోనో, లేదా బడి రూపంలోనో ఏదో ఒక చోట హరీష్ చారిటబుల్ ట్రస్ట్ లేదా సానా సతీష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు అయితే మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా గణపతి అనే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అద్భుతమైన ఒక షాప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి బృతికి ఈజీ వేగా మీరు ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు సార్ ఆ మైన్యూట్ పాయింట్ మీకు ఎందుకు తట్టింది, ఆయనకి ఇవ్వాలి మీకు ఎందుకు అనిపించింది అంటే మీ సమాధానం సార్? యాక్చువల్గా విభిన్న ప్రతిభావంతులు అనాలండి. బ్లైండ్ అంటే మనం వాళ్ళకి చాలా ఉన్న దాంట్లో మనకు సరిగా ముందు మనకి ఇక్కడ అచ్చంపేట దగ్గర ఒకటి బ్లైండ్ గారు ఉండేది, కానీ ఉమావేశ బ్లైండ్ అచ్చంపేటలో ఉండేది, కొంచెం అనికారం వల్ల తీశారు. తర్వాత నాకు ఎప్పుడైనా నా పుట్టినరోజుని మాత్రం ఇలాంటి వాటిలో చారిటీగా నేను ఖర్చు పెట్టాల్సిన డబ్బు అంతా ఆ రోజు వాళ్ళకి నేను బ్యాట్లు అంటే బ్లైండ్ కి సంబంధించిన గేమ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ బ్యాట్ బాల్ కూడా శబ్దంతో వస్తుంది, చెస్ అన్ని వేరుగా ఉంటాయి, ఆర్టికల్స్ అన్ని తెలిసి నేను అక్కడ ఇచ్చేవాడిని. తర్వాత ఇక్కడ సాంబుద్ధ నగర్ 4th వీధిలో బ్లైండ్ మనకి హాస్టల్ ఉందండి, వాళ్ళకి బయటికి వెళ్తున్నారనే ఉద్దేశంతో నేను కలర్ జెరాక్స్ బయటికి వెళ్ళినాక కలర్ జెరాక్స్ వెంటనే మా శరణ్య పుట్టినరోజుకి వెంటనే ఏదో అకేషన్ గా చేయాలని వాళ్ళ కలర్ జెరాక్స్ మెషిన్ చేయించి, తర్వాత వాళ్ళకి ఫ్యాన్స్ వేయించి, వాటర్ ఫిల్టర్స్ కానీ వాళ్ళకి ఏ సదుపాయం. ఇప్పుడు గణపతి వచ్చాడు నా దగ్గరికి, బ్లైండ్ అతనికి, అబ్బాయి నేను షాప్ పెట్టుకుంటానండి. నువ్వు షాప్ ఎలా పెడతావమ్మా, నువ్వు ఈ రోజులో కళ్ళున్న వాళ్ళే సరిగ్గా చేయలేకపోతున్నారు, నువ్వు ఎలా పెడతావు, నేను చేస్తానంటే అతను అన్న ఒక మాట గురించి నేను ఓ ఫ్యాన్సీ షాప్ పెట్టించాను. నిజంగా అతనే ర్యాపిడ్ మీద వెళ్ళి అతను తెచ్చుకుంటున్నాడు, అతను నమ్మకంతో చేయించాను. ఎందుకంటే అతను నేను చేస్తాననే మాట గురించి నేను గణపతి షాప్ పెట్టించాను. ఇక్కడ మన సాంబుద్ధ నగర్ అక్కడ స్కూల్ దగ్గర అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. మళ్ళీ వీళ్ళకి చిన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళ స్టిక్స్ కూడా బ్లైండ్ స్టిక్స్ కూడా మన కాకినాడలో అమౌంట్ పెడితే దొరకదు. యాక్చువల్గా అది మన ప్రసాద్ ల్యాబ్స్ నిర్మించిన మన సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మన లెటర్ పెట్టుకుని అక్కడి నుంచి తెప్పించి వీళ్ళకి ఇస్తాం. యాక్చువల్గా అయితే వీళ్ళకి 2-3 సంవత్సరాలకు కానీ స్టిక్స్ రావటం లేదు, వీళ్ళు ఇచ్చే స్టిక్స్ కూడా నాణ్యతగా ఉండలేదు. మనకి ఈ ప్రసాద్ ల్యాబ్స్ వచ్చిన స్టిక్సే బాగుంటాయి. వీళ్ళకి రెగ్యులర్గా మనం స్టిక్స్ కూడా మనం చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి మనం ఆదుకోవాలనే ఉద్దేశమే. ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ కూడా బాగోలేదంటే మళ్ళీ మన కలెక్టర్ గారి ద్వారా మనకి స్పందించి మన బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిందండి. వాళ్ళు మొన్న వచ్చి చెప్పారు అతను గణపతి గారు. సార్ 35వ వార్డులో మట్టా రాంబాబు గారికి మీరు ఒక అద్భుతమైన సహకారం చెందింది, ఆయన ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ప్రతిసారి మాకు అద్భుతమైన సహకారం చేసినటువంటి వ్యక్తులు ఉండాలని. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన మీరు చేసే సహకారం ఏంటి? ఆయన ఫిజికల్గా ఆయనకి వీల్ చైరేనండి, ఆయనకి మామూలుగా వెళ్ళలేరు, కానీ కష్టపడితే కూడా కష్టపడలేడు అతను. రాంబాబు మా వార్డులో అతను మెట్టా రాంబాబు అని వాళ్ళ మిస్సెస్ కూడా కొంచెం ఆవిడ కూడా కొంచెం యాక్సిడెంట్లో కొంచెం ఆవిడ కూడా ఫిజికల్గా ఆవిడకి హ్యాండిక్యాప్ అయినంటే విభిన్నవంతులు హ్యాండిక్యాప్ అనకూడదు మనం. మామూలు వాళ్ళకి ఇల్లు కడితే మేము కొంచెం ఆ ఇంట్లో ఉంటామండి, మాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టండి, మాకు గవర్నమెంట్ ద్వారా పెడుతున్నాం కానీ కొంచెం లేట్ అవుతుంది అన్నారు. వెంటనే అతనికి రెంట్ ఇంట్లో ఉంటున్నాడు, వెంటనే స్పందించి వెంటనే అతనికి కూడా ఒక 4 నెలల హౌస్ కట్టించి అన్ని ఫెసిలిటీస్తో చేయించి అతనికి కోఆపరేషన్ కూడా చేయించి ఆ భోజనాలు కూడా పెట్టించి అతనికి ఒక మంచి ఇల్లు కట్టించి ఇచ్చాను. ఈ రోజున కూడా అతను హ్యాపీగా ఉంటున్నాడు అతను కూడా. సార్ రాజీవ్ గృహాల్లో ఆ మధ్యకాలంలో ఫైర్ యాక్సిడెంట్ అంటే షాక్ సర్క్యూట్ వల్ల కుటుంబం అంతా కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళకు 10 రోజుల్లో 1,50,000 పైచీలకు మీరు డబ్బులు వెచ్చించి వాళ్ళకి అద్భుతమైన గృహాన్ని ఇచ్చినట్టు మాకు సమాచారం. దానిపైన మీ సమాధానం ఏంటి? మా ఫ్రెండ్ రామ్ కుమార్ ఉన్నారండి, వాళ్ళ కజిన్ ద్వారా ఇలా రాజీవ్ గృహాల్లో బ్లాక్ నెంబర్ 3లో చంద్రకర్ గారి ఇల్లు మొత్తం కాలిపోయిందండి. కాలిపోయాక ఆవిడ తక్కువ ఇంజరీ అయ్యారు, వాళ్ళ పాప అయితే పూర్తిగా చాలా మటుకు ఒక
70% వరకు చిన్న నైన్త్ క్లాస్ చదువుతుందండి పాప. చాలా ఇబ్బందులు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ ఫొటోస్ చూశాను నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే సెక్యూరిటీగా వాళ్ళు ఇల్లు కట్టించినాక అందరినీ ఫండ్ అయ్యి అడుగుతున్నారు. నేను వెంటనే నిర్ణయం తీసుకుని మనకి ఫ్రెండ్స్ ద్వారా కూడా, ఫ్రెండ్స్ ఒక 20,000 ఇచ్చారు మామూలుగా. మిగతా అమౌంట్ వెంటనే వేయించి ఒక 10 daysలో కొత్తగా డోర్స్ కానీ మొత్తం షార్ట్ సర్క్యూట్ కాలిపోయిన గోడలన్నీ తీయించి అన్ని మళ్ళీ కొత్తగా మళ్ళీ మేస్త్రి గారితో చేయించి, వైరింగ్ ఏదైతే కటింగ్ ఉన్న వైరింగ్ కాకుండా ఫెనలెక్స్ వైర్తో, కొత్త వైర్లతో అన్ని మన కంపెనీ ఐటమ్స్తో, ఓన్లీ ఫ్యాన్స్ కానీ దగ్గర నుంచి, ఓన్లీ లైట్స్ దగ్గర నుంచి ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ అవ్వకూడదని. అంటే రాజీవ్ కల్పలో కొంచెం ఎక్కువగా యూనిట్లు ఎక్కువ పెరిగితే కొంచెం షార్ట్ సర్క్యూట్లో జాయింట్ ఉండకూడదని వైర్లు. అలాగ అన్ని కేర్ తీసుకుని వాళ్ళకి ఆపరేషన్ కూడా నేనే చేశాను 10 daysలో. ఎందుకంటే ఆ పాప పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళ ఇల్లు ఎలా కాలిపోయింది, వీళ్ళ అమ్మగారు బాగా బన్ అయిపోయారు పాపం. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు. ఆ టైంలో మనం చేసే కార్యక్రమం ఏముంటుందంటే, పాప హాస్పిటల్లో 2 నెలలు ఉండాలి. వచ్చేటప్పటికైనా మనం సొంతంగా ఒక ఇల్లు మళ్ళీ అంతకంటే బాగా చేయించాను. మనం మానవ సేవ అన్నారు. ముందు మన కళ్ళ ముందు ఉన్నది చెయ్యాలని, అంతేకాని అది మనకు సంబంధించింది కాదు, మన వార్డు కాదు, అలా కాదు. నాకు కాకినాడనే కాదండి, ఒక జగ్గంపేట, ఒక భూపతిపాలెం, పత్తిపాడు, కత్తిపూడి, ఇవన్నీ నేను చేయని ఊరంటూ ఏదో ఉండదు. ఒక తెప్పన్న, ఒక ఉప్పాడన్న. ఎందుకంటే మనకి మెయిన్ స్పోర్ట్స్ కూడా, మనకి స్పోర్ట్స్లో ఎవరైనా సరే, నేను చిన్నప్పటి నుంచి కొంచెం చాలా కష్టపడి వచ్చాను. కొంచెం మనకి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఈరోజు నేను ఎంకరేజ్ చేయకుండా ఉన్న, హెల్పింగ్ ఎవరైనా ఉన్నా నేను లేనిది ఉండదు. ఏ స్కూల్ అయినా దగ్గర 20 స్కూల్స్ కూడా నేను ఎవ్రీ ఇయర్ నేను వాళ్ళకి మన స్పోర్ట్స్ ఐటమ్స్ ఇస్తూనే ఉంటాను. నేను ఇప్పుడు మన పిహెచ్జి స్కూల్లో టీడీడబ్ల్యూ ఇచ్చామండి అక్కడ, పిహెచ్జి బాయ్స్ స్కూల్ మెయిన్ రోడ్లో. అంటే వీళ్ళకి ఏదైనా సరే మన ద్వారా, అంటే ఇప్పుడు స్కూల్లో కొన్ని వాళ్ళకి 10,000 కూడా వచ్చి ఇంతకుముందు ఫండ్, కానీ ఇప్పుడు ఏమి ఫండ్ అయ్యి రావట్లేదు. స్కూల్స్లో ఇబ్బంది, ఎందుకంటే స్కూల్స్లో ఇంతకుముందు గేమ్స్కి బాగానే ఉండేది. ఇప్పుడు స్కూల్స్లో చాలా మట్టుకి పీఈడీసే, కొత్త పీఈడీస్ అందరూ వాళ్ళు వేసుకుని చేస్తున్నారు తప్ప ఇవ్వట్లేదు. నా తరపున మాత్రం ఏ స్కూల్లోనే ఏ ఇబ్బంది ఉన్నా సరే, మన శ్రీనగర్ స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా, మన పత్తిపాడు దగ్గర నుంచి ఎక్కడైనా చుట్టుపక్కలలో మనం పిల్లలకి మాత్రం ఎప్పుడు ఖోఖో పోల్స్ దగ్గర నుంచి, మన వెరవ ఒకటి ఉంది, మన కత్తిపూడి ఉంది, ఎవరికైనా ఖోఖో పోల్స్ దగ్గర నుంచి, వాలీబాల్ పోల్స్ నుంచి ఎవ్రీథింగ్ అన్ని నేను చేస్తానంటే అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ మన చైన్ స్కూల్ అంటే ఏదో ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఈ లెప్పర్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం తన వంతు బాధ్యతగా చెప్పులు, బూట్లు ఇవ్వడం సర్వసాధారణం. కానీ మేము కొంతమంది ఆ వ్యాధిగ్రస్తులతో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా సానా సరిజిబాబు ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మీరు, తలాటం హరీష్ పేరు బాగా వినిపించింది. ఏంటి అంటే, వాళ్ళకి ఏ సైజ్ అయితే సూటబుల్లో, ఏ సైజ్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందో అది కొలమానం తీసుకొని మరీ మీరు వాళ్ళకి జోళ్ళు కానివ్వండి, బూట్లు కానివ్వండి, మీరు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అసలు అంత మైన్యూట్ పాయింట్ని మీరు ఎందుకు తీసుకున్నారనేది మీ సమాధానం? నాకు లెపర్సీ దాంట్లో రంగనాథ్ గారు అని రాజమండ్రి చాలా మంచి పర్సన్ అండి. ఆయన లెపర్సీ వ్యాధులకి అందరికీ ఆయనే కట్లు కట్టి ఆయనే అన్ని వైద్యం చేస్తారు రాజమండ్రి. ఆయన నాకు బాగా పరిచయం అండి. మా ఆర్గనైజేషన్లో కూడా మెంబర్ ఆయన ఒకసారి ఎప్పుడైనా సరే మనకు వాళ్ళకి ఏ పరంగానా సరే మేము శారీస్, డ్రెస్సెస్ అన్ని ఇస్తూ ఉంటాం. వాళ్ళ మొబైల్కి అయితే డ్రెస్సెస్ అవన్నీ ఇస్తాం, భోజనాలు పెడతాం. ఇవన్నీ రెగ్యులర్ సర్వీసే, మనకు వాళ్ళకి లేని అన్నీ ఇవ్వడం. కానీ వాళ్ళకి చెప్పుల్స్ కావాలన్నారు. చెప్పుల్స్ మనకి గవర్నమెంట్ ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్స్ ఇచ్చే చెప్పుల్స్ 7 size 7 ఇస్తారండి. ఆ సైజ్ వాళ్ళు కూడా కుషన్ వేరండి. మన చెప్పులు వేరు, ఆ చెప్పులు వేరు. మళ్ళీ ఎలాగండి అంటే, మన విజయనగరంలో రాజుగారు అని ఆయన ఉంటారు, ఆయన తీసుకొచ్చి విజయనగరం నుంచి ఆయన ఇచ్చి, ఆయన కూడా చాలా మంచి పర్సన్. ఆయనకి దగ్గరుండే వాళ్ళ కాళ్ళు పట్టుకుని సైజెస్ పేపర్ మీద పెట్టుకుని, ఒక ఫుట్ 8 ఉంటుంది, ఒక ఫుట్ 4 ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళ పేర్లు, నెంబర్లు రాసుకుని విజయనగరం రాజు గారు ఎంతో శ్రద్ధతో ఆయనే చేసి తీసుకొస్తారు. ఆ షూలు, ఆ చెప్పులు లెదర్ వేరు, కింద లబ్బర్ వేరు, అంతా వేరు. అందుకని పర్టికులర్గా గవర్నమెంట్ ఇచ్చేవి అయితే ఒకే సైజుతో వస్తున్నాయి. కాబట్టి నేను వాళ్ళ విషయంలో కేర్ తీసుకుని ఏ సైజు అయితే ఫుట్ అయితే ఆ సైజు నేను వాళ్ళకి వాళ్ళ పేర్లతో, వాళ్ళ పేరు రాము ఉన్నారంటే రాముకి ఆ సైజు, రాజు అంటే రాజు ఆ సైజు నేను చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడైనా ఈరికే రంగనాథ్ గారు నాతో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకి ఏ పరంగా నేను ఎప్పుడు సర్వీస్లో ఉంటాను. రంగనాథ్ గారికి ఆ విషయంలో నేను అభినందిస్తున్నాను. సార్, ఇది పోటీ ప్రపంచం. ఈ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న యువతను మనం చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ లైబ్రరీలో, అలాగే కరప మండలం లైబ్రరీలో అసలు కొన్ని పుస్తకాలు కూడా లేని పరిస్థితుల్లో వేల రూపాయలు వెచ్చించి ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఏదైతే చర్యలు తీసుకోవాలటువంటి పుస్తకాలు మీరు డొనేట్ చేయడం జరిగింది. అది మొన్న లైబ్రరీ చెప్పడం, వార్షికోత్సవంలో లైబ్రరీ చాలా అద్భుతంగా మేము చెప్పడం జరిగింది. అప్పుడు 7 times అక్కడే ఉంది. సో అక్కడ కంప్యూటర్ కానివ్వండి, కూర్చోడానికి బల్లలు కానివ్వండి, ఇవి మీకు అన్ని ఖర్చుతో కూడుకున్న పని. అంటే సేవ చేయొచ్చు, ఒక పరిధి ఉంటుంది.
కానీ ఇంత వాస్ట్, ఇంత పెద్ద సర్వీస్ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అసలు ఏంటి సార్ మీ యొక్క ఇది? అంటే నాది 10th 90 బ్యాచ్ అండి. కానీ యాక్చువల్గా అయితే 89 88 లో మనకి సెల్ ఫోన్లు ఇవి లేని రోజుల్లో మనకి గ్రంథాలయమే మన జీవితం. ఎందుకంటే ఏ బుక్ చదవాలన్నా, ఏ పేపర్ చదవాలన్నా గ్రంథాలయంకి వెళ్ళాలి. అది జిల్లా లైబ్రరీకి వెళ్తే అన్ని దొరికాయి. ఆ రోజున వెళ్ళిన లైబ్రరీ ఈ రోజున సెల్ ఫోన్లు, టీవీ అన్ని వచ్చేసాక లైబ్రరీలు చాలా మర్చిపోయారు. కానీ అక్కడ కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ 8కి వచ్చి వాళ్ళు ఇక్కడ చదువుకుని మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడైనా లంచ్ చేసి మళ్ళీ వచ్చి లైబ్రరీలో చదువుకునే వాళ్ళు చుట్టుపక్కల నుంచి చాలా మంది ఉన్నారు. నాకు ఆ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంత పేదరికం ఉందా అనిపించింది నిజంగా. వాళ్ళు బుక్స్ లేక ఎక్కడ మన చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు మన లైబ్రరీలో చదువుతున్నారు. మీకు చాలా మంది తెలియదు. వాళ్ళు 8కి వస్తారు, మధ్యలో ఎక్కడో చోట అంటే ఏ అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, లేకపోతే అనా సమాజంలో, కానీ వాళ్ళకి ఏదో ఉన్న దాంట్లో తినేసి మళ్ళీ లైబ్రరీలో చదువుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు. మీకు వాళ్ళకి బుక్స్ వాళ్ళ దగ్గర లేక ఇక్కడికి వచ్చుకోను. అప్పుడు నేను లైబ్రరీలో నేను వెళ్ళాను. అంటే ఏంటంటే పరిస్థితి ఇక్కడ కంప్యూటర్స్ లేవన్నారు. వెంటనే నేను కంప్యూటర్స్ చేయించాను. ఆ రోజు తెలిసింది ఇక్కడ బుక్స్ లేవని అన్నారు. బెంచెస్ కూడా పాడైపోయినాయి. వెంటనే బెంచెస్ చేయించాను. మన సారథి కూడా నేను ఏ సేవా కార్యక్రమం చేసినా ఆయన ఆదర్శంగా ఉంటుంది. ఆయన కూడా ఏ విషయానికైనా ముందు నన్ను మంచి పని చేస్తాను కాబట్టి ఎప్పుడు ఏ రోజు ఆయన మనకి నువ్వు చేసి మంచిది అంటారు ఆయన. అలాగే తర్వాత బుక్స్ లేవు. వాళ్ళకి బుక్స్ లేనప్పుడు వెంటనే మళ్ళీ ఒక 50,000 పెట్టి వాళ్ళకి వాళ్ళు అడిగిన మేము ఇచ్చాం. మన బుక్స్ అంటే మనం ఏం బుక్స్ ఇస్తాం? మనం ఏదో వైట్ పేపర్స్ అయ్యేస్తాం. వాళ్ళు ఏమి రాశారు, వాళ్ళ సబ్జెక్ట్కి ఏమిటి, మామూలుగా డిఎస్సి, మామూలు ఐఏఎస్ ఏముంటే వాళ్ళకి ఏ బుక్స్ కావాలంటే అన్ని లేట్ అయినా సరే హైదరాబాద్ నుంచి తెప్పించాను, విజయవాడ నుంచి తెప్పించాను, అన్ని తెప్పించి ఆ రోజున చేసాం. తర్వాత కడపలో కూడా లైబ్రరీలో లేవన్నారు. మొన్న జస్ట్ రీసెంట్గా ఒక 1 month క్రితం కడపలో కూడా వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా డిఎస్సి ప్రిపరేషన్ వెళ్ళే పిల్లలందరినీ వాళ్ళు కూడా మన కడప లైబ్రరీలో కూడా పెట్టాలి. యాక్చువల్గా గ్రంథాలయ వ్యవస్థ డెవలప్ అవ్వాలంటే మాకు యాక్చువల్గా పత్తిపాడులో మాకు లైబ్రరీ ఇది చాలా బాగుంటుంది. ఈ రోజున పత్తిపాడులో లైబ్రరీ కూడా నేను చేస్తాను మాట ఇచ్చాను. అది పత్తిపాడు లైబ్రరీ కూడా ప్రస్తుతానికి ఇది ఆక్యుపేషన్లో ఉంది. దాన్ని నెక్స్ట్ మన వచ్చిన మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన సార్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో పత్తిపాడులో కూడా గ్రంథాలయాన్ని కట్టిస్తానని మాట ఇచ్చాను. మన ప్రభుత్వంతో చొరవతో నేను ఒక పత్తిపాడులో నేను పుట్టిన ఊర్లో మళ్ళీ పత్తిపాడులో మంచి గ్రంథాలయం కట్టిస్తానని మాట ఇచ్చాను ఊర్లో. అది నేను చేస్తాను సార్. సార్ ఇప్పుడు మహిళల క్రికెట్ ఐపీఎల్లో కూడా ఉమెన్ పిఎల్ కూడా జరుగుతుంది. మహిళా క్రికెట్ జరుగుతుంది. ఆ క్రికెట్ని ప్రోత్సహించి ఎంతో మంది మహిళలకు మీరు క్రికెట్ కిట్ అంటే 50,000 70,000 లక్ష పైన చిలుకుంటాయి. మరి మహిళలను ప్రోత్సహించడం ఉద్దేశంతో మీరు ఎంతో మంది మహిళలకు క్రికెట్ కిట్లు కూడా స్పాన్సర్ చేశారు. క్రికెట్ పైన అలా మీకు మక్కువ ఉంది. బట్ మహిళా క్రికెట్ని ప్రోత్సహించడం మీకు ఎందుకు అనిపించిందంటే మీ సమాధానం అండి? మహిళా క్రికెటర్ అనే కదండి, జనసేన నాకు చాలా ముందు క్రికెటర్ని ఎంకరేజ్ చేయడమే. ఇప్పుడు మాకు పత్తిపాడులో పిఠాపురంలో కుమారి అని ఉన్నారు. ఆ అమ్మాయి ఆ పాప బాగా ఆడుతుంటే ఆ అమ్మాయికి బీడిఎం కిట్ 1,70,000 పెట్టి ఇచ్చాం. పిఠాపురం కుమారి నా ఫ్రెండ్ అని. అలాగే మనకి కాకినాడ వచ్చి క్రికెట్ ఆడాలంటే అందరికీ కుదరదు. ఇప్పుడు కత్తిపూడిలో మంచి ప్లేయర్స్ ఉంటారు, తున్లో చాలా మంది మంచి ప్లేయర్స్ లేడీస్ ఉంటారండి. ఆ మహిళా క్రికెట్ అన్నది తున్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా మన కాకినాడ కన్నా. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ లేవు. కత్తిపూడి అయితే బాగుంటుందని మళ్ళీ కత్తిపూడిలో మళ్ళీ యాష్వేటర్తో ఒక 5 లక్షలు పెట్టి ఓన్లీ మహిళలు ఆడుతున్నారు. ఒక 10 members అండి. ఆ 10 members అందరికి మళ్ళీ డ్రెస్సులు ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళకి నెట్స్ వేయించారు యాష్వేటర్తో. ఇవన్నీ మన క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండి. ఏంటంటే ఎవరైనా ఆడాలి, ఎక్కడ ఐపీఎల్ ఆడాలన్నా అందరూ ఎక్కడెక్కడ ఇప్పుడు ధోని కూడా జార్ఖండ్ నుంచి ఆడినాడు అండి. అలాగా ఎంకరేజ్ చేయాలంటే మనం అక్కడి నుంచి రోజు ప్రాక్టీస్ రావాలంటే కుదరదు కదండి. అందుకని ఉన్న చుట్టుపక్కల మన క్రికెట్ అసోసియేషన్లు కూడా ఇప్పుడు మనకి తక్కువ ప్లేసులు ఉన్నాయి. అంబాజీపేట ఒకటి, పెద్దాపురం ఒకటి, తర్వాత ఇలాగా కాకినాడలో ఉన్నాయి. మిగతా చోట్లలో లేవు. మనకి లేనప్పుడు మరి మిగతా చోట తుల్లో లేదు, కత్తిపూడిలో లేదు, గోకవరం లేదు. అంతా డెవలప్ అవ్వాలంటే రాజమండ్రి ఒకటి ఉంది. ఈ రాజమండ్రి 4 ఉన్నాయి. మరి చుట్టుపక్కల మనం చేసే సేవ నా సొంతంగా నేను సర్వీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సెక్రటరీగా నేను చేసినప్పుడు చేయలేకపోయాను చాలా పనులు. ఎందుకంటే ఇవన్నీ మనం మీటింగ్లు పెట్టుకుని, ఈసీ మీటింగ్లు పెట్టుకుని ఇవన్నీ అందరినీ ఓకే చేయించుకుని మెంబర్స్తో చేయించాలి. ఇది మన సొంతంగా మనం చేయవలసింది ఏదైనా ఉందంటే మనం సొంతంగా చేయొచ్చు. మనం ఏదైనా ఏ స్కూల్లో ఉన్నా ఎవరికి నెట్స్ కావాలన్నప్పుడు మళ్ళీ పైడికొండ అని ఒక ఊరు ఉందండి తుని దగ్గర, పైడికొండ. ఆ పిల్లలు చాలా మంది కుర్రలు బాయ్స్ చాలా బాగా ఆడుతున్నారు. టోర్నమెంట్స్ అయినాయి. వాళ్ళకి త్వరలో ఒక 2 రోజులు నెట్స్ వాళ్ళు వేసుకున్నారు. నేను యాష్వేటర్ఫ్ అన్ని ఫెసిలిటీ 2 రోజులు ఓపెన్ చేస్తున్నాను. అంటే చుట్టుపక్కల కత్తిపూడికి తునికి 25 కిలోమీటర్లు ఉన్న ఊరికి కూడా నా దగ్గరకు వచ్చారంటే నా మీద వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఒక అరీష్ చేస్తారు మనకనేది అది కావాలి. క్రికెట్ డెవలప్మెంట్ ఇదే చేయాలి. కానీ
మన కాకినాడలో క్రికెట్ ఆడతామంటే అందరూ కాకినాడ ప్లేయర్స్. ఎప్పుడు కాకినాడ నుంచి రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎక్కువ మంది ఆడారు, కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ మంది ఆడుతున్నారు. ఇప్పుడు ఇవాళ సత్యనారాయణ రాజు అన్న అతను ఐపీఎల్ ఆడిన అబ్బాయి కూడా ఇప్పుడు ఇప్పుడు కోనసీమ అతనే, ఇప్పుడు వరమన్న అతను కోనసీమ, ఇప్పుడు కార్తీక రామను అనపర్తి. ఇలాగా అందరూ కాకినాడ, ఒకప్పుడు కాకినాడ అంటే క్రికెట్ రంజీ ట్రోఫీస్ అంటే కొమ్మిరెడ్డి గారు ఫ్యామిలీ, అలాగా మా కొమ్మిరెడ్డి కామరాజ్ గారు, భాస్కర్ రావుత్ గారు, ఇలాగా చాలా మంది ఈస్ట్ గోదావరి నుంచి ఒక 8 మెంబర్స్ మన రంజీ ట్రోఫీ రంజీ టీం ఆడేది. ఈ రోజున మన చుట్టుపక్కల విలేజ్లు పెద్దాపురం అలాగా వాళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు. కాకినాడే కదండి, చుట్టుపక్కల కూడా డెవలప్ అవ్వాలి. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దాకా మీరు చెప్పే ప్రశ్నలన్నీ కూడా కాలేజెస్, కంప్యూటర్స్, దివ్యాంగులు. కానీ భగవంతుడు ఇచ్చిన వరం మీకు 35 సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకోకుండా అలానే గుడి ఉండిపోయిన దాన్ని మీరు భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఆ మహానుభావుడిని మళ్ళీ అక్కడ పెట్టి ఆ 35 సంవత్సరాల గుడికి చేసేటప్పుడు ఆ రోజు మా 7 టైమ్స్ చేసే ఇంటర్వ్యూలో అక్కడ ప్రజల్లో ఒక రకమైన ఆనందం మీ మీద చూపించారు. మళ్ళీ మా గుడి మాకు ఇచ్చారు, చాలా ఆనందంగా చెప్పి మీ కుటుంబ సభ్య సమేతంగా మీరు పూజలు, ప్రత్యేక పూజలు ఇచ్చారు. అసలు ఆ టైంలో మీ భావోద్వేగాలు ఏంటి, మీ భావనలు ఏంటంటే ఏం చెప్తారు సార్? పగడాలపేట సార్, అది పగడాలపేట వెళ్ళినప్పుడు మాకు సతీష్ బాబు గారు ఇలాగ హరీష్ ఇలాగా రామాలయం గుడి ఉంది ఒకసారి చూడు హరీష్ అంటే నేను వెళ్ళానండి. క్యాంప్ చేశారు అక్కడ, ఒక బ్లడ్ క్యాంప్ చేసినప్పుడు సానా సతీష్ బాబు గారిది హెల్త్ క్యాంప్ చేసినప్పుడు అక్కడికి వెళ్తే అయోధ్య అప్పుడే ఆ రోజు జనవరిలో ముహూర్తం ఉన్నప్పుడు 2024 లాస్ట్ ఇయర్ అండి. వాళ్ళందరూ ఊరు మాకు 38 ఇయర్స్ క్రితం గుడి కట్టామండి, 38 సంవత్సరాల క్రితం కట్టామండి. అది ఏదో కానీ విగ్రహాలు వచ్చినా విగ్రహాలు ఉండలేదు, గుడి పడిపోతుంది, పక్కనేమో శిథిలావస్థలో పడిపోయిందండి, ఎక్కడ నుంచోనా కూడా ఉండదు, గాజు బింకలు అన్నీ ఉన్నాయి. చూస్తే భయం వేసింది, ఇది ఇలా ఉంది ఏంటంటే ఎలాగంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే 38 ఏళ్ళు ఏంటంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. సతీష్ బాబు గారు అన్నారు కంపల్సరీ హరీష్ చెయ్యాలి, ఇది మనకి ఎప్పటి నుంచి ఇప్పుడు మనం ఈ గుడిని కాపాడితే అక్కడ అందరూ మన దేవుడి మీద నమ్మకం ఉంటుందంటే వెంటనే అది వాళ్ళ శంకుస్థాపన చేసాక ఒక నెల రోజుల్లో చేసామండి. అది నిజంగా దేవుడే చేయించాడు. ఎందుకంటే ఆ గుళ్ళో ఏమీ లేవు విగ్రహాలు, కానీ ఆ గుళ్ళో ఏమీ పాత పడిపోయి శిథిలాస్తున్న దాన్ని ఈ రోజున మార్చి చేసామంటే సతీష్ బాబు గారు మరి చెప్పారు. నేను అక్కడే దగ్గరుండి ఒక నెల రోజులు ఆ ఊర్లో ప్రజలు కూడా, పగడాలపేట ప్రజలు కూడా, మొత్తం ఆ గుడిలో ఆ బాలు కూడా అందరూ అందరూ చేసి ఈ రోజున రాముడు వారి గుడి ఉందంటే పగడాలపేటలో చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున గుడి ఉంటేనే, దేవుడు ఉంటేనే అన్ని మారిపోతున్న రోజుల్లో ఇప్పుడు ఆ గుడే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను చేసే కార్యక్రమం. ఇప్పుడు మన సిఎస్ఓడు మన శివుడు బొమ్మ నాకు ఉందండి, మన బాలతిపుర కోనేరులో. అది నేను రెగ్యులర్ గా నేను పేరగలిసి వెళ్తున్నప్పుడు అది షేడ్ అయిపోయి పగిలిపోయి వేటలేస్తున్నప్పుడు నేనే ఈవో గారి దగ్గరికి వెళ్ళి నేనే వేయిస్తాను, నేను ఇంట్రెస్ట్ వెళ్ళి వేయించానండి లాస్ట్ ఇయర్. ఎందుకంటే అది మనం బాధ్యత, మనం రోజు వెళ్తుంటాం దండం పెట్టుకుంటాం, కానీ ఒక 25 ఇయర్స్ నుంచి దానికి పెయింటింగ్ లేదు, లేదు. ఎందుకంటే అది చెరువులో వెళ్ళి పెయింట్ చేయాలంటే చాలా అవస్థపడాలి. నేను 2 బోట్లు తెప్పించి ఒక 4 మనుషులతో 20 రోజులు పెట్టి చేయించాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ కలర్ మార్చి మళ్ళీ ఒక తొందరలో చేస్తున్నా అండి. మళ్ళీ అదే సేమ్ ఇంకో కలర్, అదే మళ్ళీ కొంచెం ఫేడ్ అయితే మళ్ళీ చేస్తున్నాం. అలాగే మన తిప్పసనగుడి కూడా రాజగోపురం వినాయకుడిది కూడా తొండం అయింది, కొంచెం బ్రేక్ అయిపోయినప్పుడు నేను కూడా యువ గారిని అడిగాను, అంటే చాలా కాలం అయింది కదండి, గోపురం కూడా కలర్ఫుల్ గా లేదు కదా, మొత్తం పాడైపోయింది కదంటే మీరు చేయండి సార్ అన్నారు. వెంటనే అది రాజగోపురం కూడా లాస్ట్ ఇయరే నేను మేలో చేయించాను. అంటే మన ఉన్నంతలో మన ఎదురుగుండా ఉన్న దాంట్లో చెయ్యాలని దాని ఉద్దేశం. ఇప్పుడు మన ఘాటీలమ్మ గుడి దగ్గర అక్కడ ఒక రూమ్ కట్టించాను అమ్మవారికి, అక్కడ సి విజయ్ గణపతి ఆలయం కట్టించామండి. మొన్న నేమంలోని రాములవారి గుడి ఒక 10 days క్రితం వాళ్ళు అడిగితే ఒక గ్రానైట్, మార్బుల్ అన్ని చేయించి మండపంకి అన్ని చేయించాం. ఇలాగా మన కొవ్వూరులో కానీ, ముసలమ్మ గుడి కానీ, భువనేశ్వర దేవి గుడి కానీ, అలాగా చెట్టుబెల్లిపేటలో కొవ్వూరులోని వినాయకుడి ఆలయం కానీ, అంటే నేను చెయ్యిందేమో ఉండదు మీకు. ఇప్పుడు అంటే వాళ్ళు అడిగితే అంటే చిన్న అంటే గుడిలు ఉంటే నేను గుడికి వెళ్ళకపోవచ్చు, కానీ గుడిలో ఉన్న గుడి మాత్రం ఉండాలి. ఎక్కడైనా సరే గుడి ఉంటే, దేవుడు ఉంటే భక్తి పెరుగుతుందనే ఉద్దేశం అంతే. ఓకే సార్, ఓకే. గుడిలు, బడులు, పాఠశాలలు, పుస్తకాలు, కంప్యూటర్లు అన్నీ ఓకే, ప్రతి ఒక్కరు సేవ చేయాలనుకున్నవారు చేశారు, మీరు చేశారు, ఏమి గొప్ప కాదు. కానీ తలాటం హరీష్ ఒక స్టెప్ ముందుకేసి మూగ జీవాలపైన కూడా మీ మక్కువ చూపించుకునే తరుణం అయితే చూపించారు. ఏదైతే ఎద్దు రోడ్డును పడిపోయి పెద్ద పెద్ద గోర్లు వచ్చేసి నడ్డానికి ఇబ్బంది అయ్యి తను ఆ మూగజీవి పడుతున్న బాధ మీ మనసుకి ఎలా అర్థమైందండి?
ఆ రోజు ఆ ట్రీట్మెంట్ చేయాలి మీకు ఎందుకు అనిపించిందండి? అది మాకు శాఖ సీన్ అని వేలంగి మాకు తమ్ముడు అవుతాడు. అన్నయ్య నువ్వు ఏదోలాగా ఒకసారి ఆ ఎద్దుది ఆ జగన్నాథపురంలో ఉంది, నేను చూడలేకపోతాను, రోజు వస్తుంటే ఆ దారిలో అది పడిపోయి లెగిసిపోయి ఇంత పెద్ద పెద్ద పెరిగిపోయినాయి, నాకెందుకు చెప్తున్నారా అంటే, నువ్వే వేలింగ్ కదా మీది, కొంచెం ఏదైనా పల్టూరు సైడ్ అయినా అలాంటి తీసేవాళ్ళు ఉంటారు కదా, గోల్ కట్ చేసేవాళ్ళు అంటే, అన్నయ్య నేను అన్ని విధాలా ట్రై చేశాను అన్నయ్య, నా వల్ల అవ్వట్లేదంటే, అప్పుడు మన వెటనరీ దానికి 1962 అని నెంబర్ ఉంటుందండి, దానికి కాల్ చేస్తే అప్పుడు మీరు కొత్తగా వీళ్ళు వెటనరీ దాని గురించి పెట్టారు కదా, మీరు ఈ పశువుల ఈ ఆవుల గురించి వాటి గురించి మీరు ఈ ట్రీట్మెంట్ చేయమంటే అది చేస్తా అన్నారు. తర్వాత మాకు సంబంధం లేదు, మాకు ఈ దాంట్లో ఇందులో లేదండి. అదేంటి ఇది ఏదన్నా వైద్యమే కదా, మీరు ఆ గోర్లు పెరిగిపోతే అవి నడలేకపోతున్నాయంటే మేమేమి చేయలేమండి, మాకు సంబంధం లేదని కరెక్ట్గా చెప్పారు. అయితే మీరు అలా చెప్తారు అని అడిగాను నేను. అలాగే చెప్తాం, మా దాంట్లో లేదు, బొంబాయి నుంచి మిషన్ వస్తుంది, మాకు ఇందులో లేదు, మేము చేయలేమన్నారు. ఎలాగైనా అప్పుడు నేను అందరిని అడిగితే మా పక్కన వీరబాబు నా తమ్ముడు ఉన్నాడు, ఎలాగైనా చేద్దామంటే ఒక మన రామచంద్రపురం వెళ్ళి భాషను ఆయన తీసుకొచ్చి ఆ ఎద్దును పట్టుకుని కట్టి నేనే దగ్గరుండి వీరబాబు నేను దగ్గరుండి కాలు పెట్టుకుని ఆ గోరు కట్ చేయడంలో ఏమవుతుందంటే చిన్న రిస్క్ ఉంటుందండి. ఆ గోరు కట్టింగ్ లో కానీ ఎడ్జ్ కానీ తగిలితే బ్లడ్ మన మనిషిలా కాదండి, బ్లడ్ ఫ్లో అయితే అది 3 days ఫ్లో అయిపోతుంది. దానివల్ల చాలా రిస్క్, ఎందుకంటే అది గోర్లు కట్ చేయడం గొప్ప విషయం కాదు, కానీ దానికి ఏంటంటే ఆ గోరులో లాస్ట్ ఆ బ్లడ్ ఆ గోరు కానీ శరీరం తగిలింది అనుకోండి, దాన్ని మనం ఆపలేం, దానికన్నీ ఎందుకంటే అందుకని అది చాలా రిస్క్ అండి. అలాగే మొన్న కూడా 2 చేయించాం, తర్వాత కూడా ఎక్కడ ఏదున్నా నాకే ఫోటో పెడతారు, కానీ ఆ భాష గారిని పట్టుకుని అది ప్రాసెస్ అండి, అది ఈవేళ చెప్పిన ప్లేస్లో ఇక్కడ ఉండదు. మళ్ళీ మనకు ఆయన వచ్చినప్పుడు భాష గారు వచ్చినప్పుడు ఇది ఇక్కడ దొరకలేదు అనుకోండి, ఆయన కూడా వెళ్ళిపోతారు కదా, అది కొంచెం ఇబ్బంది. కానీ అది నేను గవర్నమెంట్ తో ఫైట్ చేశాను, కానీ నా వల్ల కాదు, ఎందుకంటే అది నా స్థాయి కాదు. ఎందుకంటే ఉన్న దాంట్లో మాత్రం ఎవరైనా ఉంటే అక్కడ పట్టుకొని దాన్ని ఉంచి దానికి ఏదైనా గడ్డి పెట్టి నీళ్లు పెడితే మేము వచ్చి నేను చేయగలను, అంతేగాని ఈ రోజు ఇక్కడ ఉన్నది మళ్ళీ కనబడకపోతే అతనితో వచ్చి నేను ఇబ్బంది పడతాను కదా. ఎవరైనా కావాలని వాళ్ళకి దాన్ని ఎక్కడైనా పట్టుకొని ఉంచండి, నేను కంపల్సరీ 1 day 2 days లో చేయిస్తాను. సార్ ఇప్పుడు మొన్న పిఆర్జీలో మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ మాకు వచ్చిన వినికిడి ఏంటంటే వాకర్స్ ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న కుర్రాడంట 11 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ ఇలానే ఉందట, దాన్ని మళ్ళీ కలర్స్ వేయించారు, రంగులు వేయించారు, లైట్లు పెట్టించారు అని అనుకుంటున్నారు. అసలు దాని కథ ఏంటి? 11 బిల్డింగ్ అసలు ఏం జరిగింది అసలు? అది 2011లో బిల్డింగ్ కట్టారండి, షెటిల్ కోర్టు. ఆ 11లో కట్టిన బిల్డింగ్ అది ఓపెన్ అవ్వకుండా అలాగా లాస్ట్ వరకు ఉండిపోయింది. దానికి ఏంటంటే వైరింగ్ లేదు, కరెంట్ లేదు, దానికి ఏమీ లేదండి, లాస్ట్ గా నిర్భయంగా ఉండిపోయింది. తర్వాత మన ప్రిన్సిపాల్ గారు వచ్చాక ఇలాగా ఒకసారి డోర్ తీస్తే అందులో ఏమీ లేదు, వుడెన్ కోర్టు అండి, కబడ్డీ కోర్టు కూడా ఉంటది. ఏం చేయాలంటే మరి చదువుకున్నందుకు నేను చేయిస్తానని నేను ముందుకు వచ్చి వెంటనే అది మొత్తం అది పెద్ద స్టేడియం అండి, ఇది మొత్తం వైరింగ్ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ తో మొత్తం 3,50,000తో వెంటనే వేయిస్తాను. అది ఆంధ్రాలో కూడా మొదటి కబడ్డీ కోర్టు అండి మనకి. యాక్చువల్గా అయితే ఆంధ్రాలో మనకి పిఆర్ కాలేజీలో కబడ్డీ కోర్టు ఫెడరేట్స్ తో మొదటి కోర్టు వచ్చింది మనకి. తర్వాత షెటిల్ కూడా అవుతుంది, దాని మూలంగా కూడా మన పిఆర్ కాలేజీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మాకు పిఆర్ కాలేజీలో కూడా 3,300 స్ట్రెంత్ అండి. యాక్చువల్గా అయితే మొన్న ఒక తేజశ్రీ ఒక అమ్మాయి బ్రెయిన్ లో వాటర్ పోతే ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు గవర్నమెంట్ కాలేజీలోని ఆదిత్య అనే అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే నేను స్పందించి ఇలాగ వేయటమ్మా ఆ అబ్బాయి రమ్మంటే వచ్చాడు. వస్తే ఒక 50,000 ఇచ్చాను నేను స్టార్టింగ్. 50,000 ఇస్తే ఆ అబ్బాయికి సేఫ్ హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయికి 2,50,000 ఇస్తే బతుకుతుందండి, అంటే వైద్యం చేయగలం. లేకపోతే అదంటే వాళ్ళది ఇక్కడ కాదండి, ఇక్కడ రంపచోడవరం ముమ్మడివరం మారేడుమిల్లి దగ్గర గ్రామం, పాపం వాళ్ళకి ఏమీ తెలియకపోతే మేమే ఫ్రెండ్స్ ద్వారా అంతా కలిపి నేను 1,50,000 వేసి అమ్మాయిని తేజ అన్న అమ్మాయిని ఒక 2 months మళ్ళీ కచేరీపేట దగ్గర ఇల్లు తీసుకుని ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేయించి 3 months లో రికవరీ అయ్యాక ఆ అమ్మాయికి వైద్యం చేయించాను. మొత్తం అంతా అమ్మాయి రికవరీ అయింది, శుభ్రంగా హ్యాపీగా ఉంది. ఏంటంటే కాలేజీలో కూడా చెప్పాను, మనం ఒక 3,000 members ఉంటే రోజుకి మనిషికి 100 రూపాయలు వేసుకుంటే అయిపోతుందమ్మా. మనం కాలేజీలో స్టూడెంట్ అయినప్పుడు కూడా మన కాలేజీ చెయ్యాలన్నదే నా ఉద్దేశం అని మా కాలేజీ స్టూడెంట్స్ కూడా చెప్తాను ఎప్పుడైనా సరే. ఓకే సార్, ఎనీహౌ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, మీరు చేసే సేవా కార్యక్రమం చాలా చూసాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ క్వశ్చన్ కావాలి, మేము లాస్ట్ అడుగుతున్నాం సార్. చిన్నారులకు వైద్యం అందక చాలా మంది చిన్నారులు చిన్న వయసులోనే కడతేరుస్తున్న పరిస్థితులు మనకు ఉన్నాయి. అటువంటి కుటుంబాన్ని మీరు అపాయింట్ చేసుకొని చూసుకొని ఎక్కడైతే బాధపడ్డారో మీకు వచ్చిన సమాచారం మేరకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక శాస్త్ర చికిత్సకు
మీరు సహాయపడ్డన్న విషయం మా దాకా వచ్చింది. అసలు మీకు ఎలా సమాచారం వచ్చింది, దానికి చేసిన పని ఏంటంటే ఏం చెప్తారు? అది జనాపురం అంటే అది ధర్మ గారైనా వాళ్ళ పాపకి 4 years కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. వాళ్ళకి ఈ రోజున చాలా చోట్ల తిరిగారు. తిరిగితే వాళ్ళకి పాపం సరిగ్గా వాళ్ళకి చాలా చోట్ల తిప్పారు. ఎందుకంటే మనం చేసే సర్వీస్లో ఎవరిని కామెంట్ చేయకూడదని చెప్తున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు తిరగని చోట్లేదు. వాళ్ళందరూ నాయకుల దగ్గరికి వెళ్ళారు, అన్ని చోట్ల తిరిగారు, 3 years పడ్డారు. తర్వాత మన ఓనవాడి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి మోహన్ వర్మ గారు నాకు ఫోన్ చేసి ఇలాగా ఆ పాపకి ఇబ్బందిగా ఉందంటే మీరు హెల్ప్ చేయమన్నారు. వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయికి ఆ పాపకి హెల్ప్ చేసాం. అమ్మాయి హెల్దీగానే ఉంది, పాపం లైఫ్ లాంగ్ కొంచెం ట్రీట్మెంట్ చేయాలి. ఇలా వాళ్ళకి మనం చిన్న పాప అండి, 4 years ఉంటాయి. ఇలా నా దగ్గర చాలా రెగ్యులర్గా చాలా వస్తూ ఉంటారు. మన వరకు మనకు లక్షలు చేయకపోయినా ఎంతో కొంత చేయవలసి వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఏమీ కాదు కదా, ఓన్లీ సంపాదన పరంగా అంత ఏమీ కాదు కాబట్టి ఉన్నంతలో చేయటమే. కానీ కొన్ని బాధలు ఏంటంటే మనం చాటుబుల్ చేస్తున్నాం కాబట్టి చాలా సమస్యలు నా దగ్గర చాలా మంది వస్తారు. ఒకళ్ళు రోజుకి ఒక 10 members వస్తారు. అందరికీ చేయలేకపోయినా ఉన్నంతలో మాత్రం రెగ్యులర్గా మాత్రం చేస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, ఇలాగా నువ్వు జగ్గంపేటలో మంచినీటిది ఎందుకు కట్టిస్తున్నావు, పత్తిపోళ్ళు ఎందుకు చేస్తున్నావు అంటే, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ జగ్గంపేటలో మంచినీళ్ళు మన రంగారావు గారు మాస్టర్ గారు అడిగిన వెంటనే నేను ఒక 8 ట్యాప్స్తో వాటర్, అక్కడ 900 మంది స్ట్రెంత్ ఉంటుందండి హై స్కూల్ మన జగ్గంపేటలో, మెయిన్ రోడ్లో ఉంటుంది, మంచి స్కూల్, పెద్ద ప్రేయర్. మనం అడిగిన వెంటనే మనం చేయటమే మన ధర్మం. పత్తిపాడు ఇలాగేంటంటే వాళ్ళు అడిగారంటే మనం అక్కడ మాది ఆ ఊరు కాదు, నేను ఈ వార్డులో చేయాలి, నాకు కాకినాడ దాటితే చేయను అనేది కాదు. నేను ఎక్కడైనా చేస్తాను. సర్వీస్ అన్నది, మనిషి సహాయం అన్నది ఎక్కడైనా చేయాలి, అంతేగాని ఈ పరిధిలో ఉండిపోకూడదు మనం. అది ఉన్నప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, లాస్టింగ్ ఫైల్గా చెప్తే నువ్వు కాకినాడలో నువ్వు ఏదైనా పొలిటికల్గా వస్తావా, లేదంటే ఈ వార్డులో చేసుకుంటే నీకు బాగుంటుంది కదా, కాకినాడలో చేసుకుంటే బాగుంటుంది, నువ్వు ఆ ఊర్లో ఎందుకు వెళ్తున్నావు, అసలు ఆ ఊరు ఎందుకు చేయాలి, కత్తిపూడి ఎందుకు చేయాలి, పిఠాపురం ఎందుకు, రాపర్తిలో వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు చేయించాం. ఇలాగంటే ఇంకా అలా వస్తూనే ఉంటాయి. మీకు రాకుండా ఊరన్నా ఏదన్నా దాంట్లో అలా వస్తూనే ఉంటుంది. ఇంకా ఎందుకు చేసామంటే మన స్పోర్ట్స్లో చాలా వెనకబడి ఉన్నాం. మనం వెనకబడిందంటే రేపు అన్నట్టు పిల్లలు ఎవరైనా ఆడినా మనం ఆనందంగా ఆడినట్లే ఉంటుందనే ఉద్దేశంతోనే చేస్తున్నామండి, అంతే. ఓకే సార్, ఎనీహౌ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు ఎన్నెన్నో చేయాలి, 7 times ప్రపంచానికి చూపించాలని కోరుకుంటున్నాం. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి కాకినాడలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం, హర్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.